3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొదిలి నగర పంచాయతీకి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురం జిల్లా పొదిలిలోని నగర పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్మికులు మాట్లాడుతూ 3 నెలలుగా జీతాలు లేక కుటుంబాలను పోషించలేని స్థితి ఏర్పడిందని, పండుగల సమయంలో కూడా విధులు నిర్వర్తించినా తమకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు జీతాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్తామని కార్మికులు హెచ్చరించారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే సమ్మె ఒకటే మార్గమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పొదిలి నగర పంచాయతీకి చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరూ పాల్గొన్నారు. నా పేరు బి కోటేశ్వరరావు. మేము ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ సిఐటి అనుబంధ సంస్థ ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా యొక్క జీతాల సమస్య. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. వీళ్ళ యొక్క పండుగలు అంటే క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ, అదేవిధంగా ఈ యొక్క పండుగల విషయంలో మాకైతే అమౌంట్ ప్రజెంట్ అయితే జీతాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే అలాంటి పండుగ సమయాల్లో కూడా 3 పండుగలు వచ్చినా కానీ ఎలాంటి జీతాలు చెల్లించకుండా మేము పండుగల్లో కానీ పస్తూ ఉండటం జరిగింది. అదేవిధంగా శివరాత్రి ఎంత కష్టమైన నైట్ అనక పగలనక సిబ్బంది సంఖ్య తక్కువైనా కానీ ఎక్కువగా పనిచేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఈ యొక్క మున్సిపల్ అధికారులు గుర్తించకుండా మా యొక్క వేతనాలను చెల్లించడంలో ఎంతో జాప్యం చేస్తున్నారు. అనేక సార్లు మేము అర్జీల రూపంలో ఇచ్చాము. కానీ ఇంకొక విషయం ఏంటంటే మా బిడ్డలు ఉన్నారు, చదువుకోవాలి కదా. ఇక ఒక వాటర్ డిపార్ట్మెంట్లో కార్మికులను అడిగితే మా అబ్బాయి ఎగ్జామ్స్ ఉంది, డబ్బులు జీతాలు లేక 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని వాళ్ళు అంటే హాల్ టికెట్ ఆపుతామని చెప్పారు. అదేవిధంగా మా యొక్క మున్సిపల్ ఇంటర్మీడియట్ చదువుకునే ఒక వ్యక్తి తన కూతురికి ఫీజు కూడా హాల్ టికెట్ ఆపిస్తే డబ్బులు లేక మళ్ళీ 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకునే స్థితి. కానీ ఏమంటున్నారు మున్సిపల్ అడిగినప్పుడు అధికారులు ఒక జీతం మేము అడుగుతుంది, మేము పనిచేస్తుంది మీ కింద, మేము అడుగుతున్న భిక్షం కాదు మేము అడిగేది. పని చేయించుకున్నందుకు ఆ జీతాలు అంటే మీ హక్కు. మాకు ఎంతగా టార్గెట్లు ఇచ్చి పని చేపిస్తున్నారో అదేవిధంగా మీరు పనులు వసూలు చేసి మాకు ఇవ్వాలి. అదే కానీ మాకు డబ్బులు వసూలు కావట్లేదు. అవన్నీ మాకు చెప్తే మేమేం చేయగలం? కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యం ద్వారా వల్లే మాకు ఇలా జరుగుతుంది. మేము ఎంతో కష్టపడి వాననక అనేక సార్లు మరి ఎండలకు కానీ వానలకు కానీ మేము ఎంత తుఫాన్లు వచ్చినా కానీ నైట్ 1 గంటకు 12 గంటలకు పనిచేసిన రోజులు కానీ ఉన్నాయి. నిద్రపోకుండా పనిచేశారు మా కార్మికులు. పండగలప్పుడు భయంకరంగా అసలు కనీసం ఎంత ఒత్తిడి అంటే అలాగా వేతనాలు చెల్లించలేడు. ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు అలా చెప్పు? 3 నెలలు. రేపు మార్చి 15కి 4 నెలలు జరుగుతుంది. మార్చి 15 దాటితే మళ్ళీ 5వ నెల వస్తుంది. 3 నెలలు జీతాలు లేకపోతే మేము ఏ విధంగా జీవించాలి? అంటే 5 నెలలు అంటే 6 సంవత్సరం అయినట్టే మా పరిస్థితి. మేమందరం ప్రతి పూట చేసుకొని గడిపే వ్యక్తులు. అలాంటి మాకు జీతాలు ఇవ్వకపోతే అలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కదా. అదేవిధంగా సిబ్బంది కొరత. ఎలాగంటే మరి ఆ పాత రోజుల్లోనే కొత్తూరుకి చెమ్మట 4 నేస్తారు, కానీ ఇప్పుడు 3 నేస్తున్నారు. పాతూరు 2 నేస్తున్నారు. ఎంతగా సిబ్బంది కొరత తగ్గిపోయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కానీ ఎక్కడ మేము లోపం లేకుండా ఎంతో మా యొక్క శక్తి ఉన్నందుకు పడతాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యగా కార్మికులు కొంతమంది వేరే వ్యక్తులు పెట్టి 10 రోజులు బేల్దార పనులు చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పనిచేసే స్థితిలో మేము ఉన్నామంట. ప్రతి ఒక్కరూ మా యొక్క బాధ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గౌరవ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రకటించాడు సిబ్బంది సంఖ్య పెంచాలి మా యొక్క పొదిలికి, మార్కాపురానికి అని. అలాంటి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ఉంటే ఏ విధంగా మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏంటంటే మా సిబ్బంది సంఖ్య పెంచాలి. అదేవిధంగా చనిపోయిన కార్మికులకి ఎక్స్రేస్ ఇవ్వాలి. ఇప్పటికి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు చనిపోయి ఒక వ్యక్తి నాగులంతా యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళ భార్య ఎక్స్రేస్ అప్పులో ఉన్నారని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది. అలాంటివి ఇవ్వలేదు. కనీసం 2023లో సంక్రాంతి కానికి ఇస్తే ఇప్పుడు 1000 రూపాయలు, కనీసం 70,000 మాకు ఇచ్చేది. అలాంటి డబ్బులుగా నీకున్న స్థితిలో గవర్నమెంట్ అదేవిధంగా ఈ యొక్క అధికారులు మమ్మల్ని నెట్టబడుతున్నారు. మేము గత్యంతరం లేక మేము ఒకటే చెప్తున్నాం. మా యొక్క సిఐటి ద్వారా మేము చెప్తుంది ఒకటే, ఎప్పుడైతే మాకు ఈ యొక్క 3 జీతాలు మాకు కంపల్సరీ 1వ తారీఖు లేపు ఇస్తేనే, లేదంటే మేము సమ్మెలో పోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము ప్రత్యేకంగా మా యొక్క యూనియన్ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. అంటే మాది బాధ చెప్పండి. అదే విధంగా ఏంటంటే మేము ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు, కంపల్సరీగా మాకు జీతం అయితే ఇవ్వాలి. ఇది మా హక్కు. మీరు ఎంతగా గట్టిగా పనిచేస్తున్నారో అదేవిధంగా అలా ఇవ్వాలని మేము కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక